పల్నాడు జిల్లా గురజాల నగర పంచాయతీ సమావేశం ఉద్రిక్తతకు దారితీసింది. వైసీపీ కౌన్సిలర్లని సమావేశానికి రానివ్వకుండా అధికారులు అడ్డుకుంటున్నారు అని నగర పంచాయతీ ముందు వైసీపీ కౌన్సిలర్లు ధర్నా చేపట్టారు. సమావేశానికి ముందు ఇరు వర్గాల పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా మోహరించారు. అధికారుల తీరుపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఈరోజు గురజాల నగర పంచాయతీలో జంగమేశ్వర గ్రామాన్ని విడగొట్టాలని కక్షాపూరితంగా ఏదైతే కౌన్సిల్ మీటింగ్కి మరి కౌన్సిలర్లందరికీ మా అందరికి కూడా మరి వాళ్ళు నోటీస్ సర్వ్ చేయడం జరిగింది. మరి కౌన్సిలర్స్ అందరం కూడా వెళ్ళటం జరిగింది. ఏదైతే మరి మున్సిపల్ చైర్మన్గా ఉన్న పవన్మయ్య గారు గతంలో చైర్మన్ పదవి విధులకు మాత్రమే సెలవు పెట్టడం జరిగింది, కౌన్సిలర్ కాదు. అయినా సరే కమిషనర్ గారు మరి మీరు ఆల్రెడీ సెలవులో ఉన్నారు కాబట్టి మీరు రావడానికి వీలు లేదని చెప్పడం జరిగింది. తక్షణమే మరి ఆమె ఏదైతే మరి చైర్మన్ పదవికి విధులకు మరి సెలవు పెట్టిందో ఈ రోజు నుంచి మళ్ళీ నేను నా ఆరోగ్యం బాగానే ఉంది, నేను మా చైర్మన్ పదవికి మళ్ళీ ఈరోజు నేను మళ్ళీ విధులు నిర్వర్తించడానికి వస్తున్నానని చెప్పి కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం. మరి కమిషనర్ గారు మీరు ఈరోజు ఇస్తే కుదరదు, మీరు కౌన్సిలర్గా కూడా ఓటేయడానికి, కౌన్సిలర్గా కూడా ఆమోదించడానికి మరి చల్లదు అని చెప్పి పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి మరి చైర్పర్సన్ గారిని బయటికి నెట్టివేయటం. అదేవిధంగా కౌన్సిలర్లు కూడా మరి మీరు కూడా ఉంటారా, బయటికి వెళ్తారా తేల్చుకోండి అని చెప్పి ఎక్కడా కూడా కౌన్సిల్ మీటింగ్ ఇంతవరకు స్టార్ట్ అవ్వలేదు, ఎక్కడా కూడా సభ్యులు ఎవరు కూడా రాలేదు. ఈలోపు కమిషనర్ గారు మరి ఇక్కడ అదేవిధంగా కోఆప్షన్ సభ్యులకి మరి నోటీసు సర్వ్ చేయడం జరిగింది. ప్రతి మీటింగ్ కూడా కోఆప్షన్ సభ్యులు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వారు సంతకాలు పెట్టడం, వారికి జీతం నెల నెల కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు కౌన్సిల్ సమావేశానికి మరి కోఆప్షన్ సభ్యులు వస్తే కోఆప్షన్ సభ్యులకు కూడా ఓటు హక్కు లేదు, మరి వాళ్ళ అభిప్రాయాలు తెలిపేదానికి లేదు. దయచేసి వాళ్ళను కూడా మరి వెళ్ళవలసిందిగా చెప్తున్నామని చెప్పి వాళ్ళను కూడా మరి బయటికి పంపించడం జరుగుతుంది. ఓన్లీ కౌన్సిలర్స్కు మాత్రమే ఎలా ఉంది, చైర్పర్సన్ గారికి అభిప్రాయం తెలియజేయడానికి కౌన్సిలర్గా కూడా అర్హత లేదని చెప్పి మరి నిష్పక్షపాతంగా మరి వాళ్ళ పక్షపాతంగా వారు ఇష్టానుసారంగా మరి చైర్పర్సన్ వారిని బయటికి పంపించడం, మేమందరం కూడా బయటికి రావడం జరిగింది. మరి మిగతా సభ్యులు ఎవరు కూడా మరి వచ్చి కావాలని కానీ వద్దని కానీ ఎక్కడా కూడా మీటింగ్ అయితే స్టార్ట్ కాలేదు. దయచేసి మేము కోరేది ఒకటే, రాజకీయాలు చేయొద్దు, గురజాల జంగమేశ్వర నగర పంచాయతీని కలిపుంచమని కోరుతున్నాం. ఎందుకంటే నగర పంచాయతీగా కలిసి ఉంటే మరి జంగమేశ్వరానికి రెవెన్యూ అనేది సపరేట్గా లేదు కాబట్టి గురజాల జంగమేశ్వరం 300 సంవత్సరాల నుంచి కూడా కలిసి ఉంది. మరి అభివృద్ధి విషయంలో ఈరోజు అర్బన్ సెంటర్లు కానివ్వండి, జగనన్న హౌసింగ్ కానివ్వండి, అదేవిధంగా అమృత్ స్కీమ్ కింద సుమారు 17 కోట్ల రూపాయలతోటి ఇంటింటికి మంచినీళ్ళ పథకాన్ని శాంక్షన్ చేయడం, మరి వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మరి 10 లక్షల లీటర్ల క్యూసిక్ ఫిల్టర్ వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్స్ కానివ్వండి, ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జంగమేశ్వరం అభివృద్ధికి నోచుకోదు. కాబట్టి మేము మా వంతు బాధ్యతగా కౌన్సిల్లో తెలియజేయడానికి కలిపి ఉంచమని కోరుతున్నాం. అభివృద్ధికి ఇబ్బంది అవుతుంది, మరి మా పిల్లల భవిష్యత్తు ఇబ్బంది అవుతుంది, అభివృద్ధిని ప్రోత్సహించండి. దయచేసి గురజాల నగర పంచాయతీలో జంగమేశ్వరాన్ని ఉంచాలని తప్పితే ఇక్కడ రాజకీయంగా ఏ ఎలక్షన్ జరగట్లేదు, ఏ చైర్మన్ని ఏ కౌన్సిలర్ని ఎన్నుకోవట్లేదు. కేవలం జంగమేశ్వరాన్ని గురజాలని కలిపి ఉంచమని విజ్ఞప్తి చేయడానికి వస్తే కూడా